ఎడిపోదాము. హలో అండి అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు సాటర్డే మార్నింగ్ మినీ వ్లాగ్. చూశారు కదా మా చిన్నోడు ఎంత ముద్దుగా 2 days నుంచి అడుగుతున్నాడు అనమాట. హనుమాను పోదామని. ఇంక ఈరోజు అయితే సాటర్డే కాబట్టి టెంపుల్కి అయితే తీసుకెళ్తున్నా. ఇక్కడ రవ్వ కేసరి చేస్తున్నా అనమాట. ఫస్ట్ రవ్వ కేసరి కోసం కొంచెం నెయ్యి వేసి కాజు బాదం వేయించి పక్కన పెట్టేసి, ఆ తర్వాత కిస్మిస్ మాత్రం సపరేట్ గా వేయించుకోవాలి. వాటితో వేస్తే తొందరగా ఇట్లా పొంగి పేలుతాయి అనమాట. అందుకే నేను ఎప్పుడైనా కాజు బాదం వేయించిన తర్వాతనే అవి వేయించుతా. ఆ తర్వాత రవ్వని వేయించుకోవాలి. నేను మా చెల్లె ఒక దగ్గర ఉన్నామంటే ఇక గోడవే అనమాట. రవ్వని వేయించుతుంటే మంచి స్మెల్ వస్తుంది. కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత 1 కప్పు షుగర్, పాలు వేసుకోవాలి. రవ్వ ఇలా ఉడుకుతున్నప్పుడు దగ్గర అవుతున్నప్పుడు కాజు కిస్మిస్ బాదం ఇవి వేయించుకున్నవి వేసుకోవాలి. అంతే అనమాట రవ్వ కేసరి. ఇంకా హనుమాన్ టెంపుల్ కి అయితే వెళ్ళినాం. మా చిన్నోడే బొట్టు పెట్టుకున్నాడు. ఎంత క్యూట్ గా పెట్టుకున్నాడో. మా ఊర్లో హనుమాన్ టెంపుల్ అయితే చాలా బాగుంటది. చుట్టూ అన్ని చెట్లు పీస్ఫుల్ గా ఉంటది అనమాట. టైం అయితే 8 అవుతుంది మార్నింగ్. కానీ మధ్యాహ్నం ఎండలా కొడుతుంది అనమాట. ఇక్కడ చూడండి వాళ్ళ అన్నయ్య కొబ్బరికాయ కొడుతుంటే తమ్ముడు రియాక్షన్ ఇస్తున్నాడు అనమాట. ఆ తర్వాత మా చెల్లెని కొబ్బరికాయ అయితే కొట్టించింది. కాసేపు గుడిలో అట్లా కూర్చొని కొబ్బరికాయ తిని ఇంటికైతే వెళ్ళినాము. వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.